అదేమొద్దండి. జస్ట్ మేము మీ ఇంటి మీద పెంకులు ఉడదీసేస్తాం, మీ ఇంటి పైకప్పు ఉడదీస్తాం, కరెక్ట్గా వీడి మంచం బట్టేంత అందులో నుంచి బోధకుడి ముందుకి దించుతాం. నువ్వేమనుకోకుండా నీ ఇల్లు ఊడదీయడానికి అవకాశం ఇస్తే ఎవరన్నా ఒప్పుకుంటారు? ఎవరన్నా ఒప్పుకుంటారా? ఊడదీసేయడానికి అవకాశం ఇస్తే ఇదిగో వీడి శాపం నుంచి బయటపడతాడయ్యా అడిగారు. అతనికి మారు మాట్లాడలా, పీకేసేయండి అన్నాడు. తీసేసేయండి. ఇక పైకప్పు ఊడదీస్తున్నారు. తీసేసి కరెక్ట్గా ఈ మంచం బట్టి అంత తీసేసి తాళ్ళు కట్టి ఆ జబ్బున్న మనిషిని ఆ మంచానికి కట్టి అని దించుతున్నారు లోపలికి. అది పెద్ద ప్రయోగం. అది కింద నుంచి పైకి లాగారు, ఇంటి మీదకి, ఇంటి మీద నుంచి మళ్ళీ కిందికి దించారు. యేసు ప్రభు ముందుకు దించారు. బాగా రిస్క్ చేశారు. అక్కడ రాస్తుంది ఆయన వారి విశ్వాసము చూచి అని. వాళ్ళు ఇంత కష్టపడింది ఎందుకంటే వాడిని యేసు ప్రభు ముందుకు దించాలి. యేసు ప్రభు ఎదుటికి కానీ వీడు పోయాడంటే ఇక వీడి స్థితిలో ఉండడు. వాడు ఆ శాపం నుండి విడుదల పొందుతాడు, ఆ జబ్బు నుండి విడుదల పొందుతాడు, వాడు నూతన పరచబడతాడు, బాగుపడతాడు. ఇప్పుడు వీడికి స్వస్థత వస్తే ఇంటాయనికి లాభమే ఉంది. యాయిరు ఇంటికి పోయాడంటే కూతురు బతికిందే, అది ఆయనకి లాభం. కానీ ఇక్కడ ఈ వీనికి పక్షవాతపు జబ్బు తగ్గిద్ది, ఇల్లేమో పోయిద్ది, ఇల్లు ఊడిపోతుంది. కానీ చూడండి, నా ఇల్లు పోతే పోయింది, కానీ వాని ఇల్లు బాగుపడాలి. నా ఇల్లు పోతే పోయింది, వాని ఇల్లు బాగుపడాలి అని యేసు ప్రభు ఎదుటికి వాడిని దించడానికి, తన ఇల్లుని కోల్పోవడానికి అప్పగించాడు ఆ ఇంటి యజమానుడు. ఫలితంగా అన్ని సంవత్సరాల నుంచి పక్షవాతపు జబ్బుతో బాధపడుతున్న ఆ రోగి యేసు ప్రభు ముందుకు చేర్చబడినప్పుడు యేసు ప్రభు రెండు మాటలు అన్నాడు. కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నడువు అన్నాడు. వెంటనే నేను చెప్పా కదా నక్కలు ఉన్నాయాడని. పాపములు క్షమించడానికి ఇతడెవరు? ఇతడేమన్నా దేవుడా? నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అంటున్నాడు. పాపాలు క్షమించే అధికారం దేవునికే ఉంది. ఇతనేమన్నా దేవుడా? ఇలా ఎందుకు అంటున్నాడు? ఇతను దేవదూషణ చేస్తున్నాడు, దేవుడి స్థానాన్ని తను తీసుకుంటున్నాడు, తాను ఒక దేవుడైనట్టు ప్రవర్తిస్తున్నాడు అని ఈ నక్కలు సణుక్కోవటం మొదలు పెడితే యేసు ప్రభు హృదయాలు ఎరిగినోడు కదూ. హృదయాలు ఎరిగినోడు. మనం లోపల ఏమనుకుంటున్నామో తెలిసిపోద్ది ఆయనకి. ఆ రోగికి వెళ్ళి చూసేవాడు ప్రభు వీళ్ళ వైపు తిరిగి, మీలో మీరేమి తలంచుతున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఒకనితో చెప్పుట సులభమా? నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నడువు అని చెప్పుట సులభమా? ఆయనను మీరు ఒకటి గ్రహించాలి, భూమి మీద పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు గుర్తించాలి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉందంటే ఒకే ఒక్కనికి ఉంది, అది దైవ కుమారునికి ఉంది. మనుష్య కుమారుడుగా భూమి మీదకి వచ్చిన ప్రభువుకే ఉంది. తర్వాత ఆయన ఎవరికి అధికారం ఇస్తాడో వాళ్ళకుంది. ప్రభువుకి పాపాలు క్షమించే అధికారం ఉంది, తర్వాత ఆయనే సంఘమునకు అధికారం ఇచ్చాడు. మీరు ఎవరిని క్షమింతురో వాడు క్షమింపబడును, మీరెవని పాపములు నిలిచి ఉండనిత్తురో వాని పాపములు వానికి నిలిచి ఉండును అన్నాడు. ఆ మాట ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎవని పాపములు మీరు క్షమింతురో వానికి అవి క్షమింపబడును, ఎవని పాపములు నిలిచి ఉండనిత్తురో వారికి అవి నిలిచి ఉండును. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం చూడండి.
ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. అది పాపాలు క్షమించే అధికారం ఫస్ట్ యేసయ్యకుంది. తరువాత ఆయన సంఘముగా ఆయన రక్తము చేత కడగబడి ఆయన యందు విశ్వాసమును బట్టి దేవుని కుమారులంగా కుమార్తెలంగా మార్చబడిన మనకు కూడా యేసయ్య అధికారం ఇచ్చాడు. మీరెవరి పాపములు క్షమిస్తారో వాడికి అవి క్షమించబడతాయి. ఎవరి పాపాల విషయంలో మీరు క్షమించలేదో ఆ పాపాలు వాడి మీదకి వస్తాయని చెప్పాడు. అందుకే చాలాసార్లు మనకి ఆయన ఇచ్చిన వార్నింగ్లో ఒకటి ఏమిటో తెలుసా? మీరు క్షమించాలి, 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 క్షమించాలి అన్నాడు. నిద్ర వచ్చిన గట్టిగా స్తోత్రం చెప్దాం. నాకు తెలిసి మీరు బుక్ అవుతారని. మెలుగుతో ఉన్న వాళ్ళు చెప్దాం, గట్టిగా చెప్దాం ఇంకోసారి. యేసు ప్రభు చాలా చోట్ల ఈ మాట ఎందుకు రాయించాడో తెలుసా? మీరు క్షమించండి, 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 క్షమించండి. మీరు క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. మీరు క్షమించకపోతే మీరు క్షమించబడరు అని ఎందుకు ఇంత బలమైన మాటలు రాయించాడో తెలుసా? గ్రంథంలో ఆయన ఎందుకు పలికాడో తెలుసా? మనం క్షమించకపోతే, మనం ఎవరిని క్షమించలేదో వానికి శిక్ష వచ్చింది. మనం ఎవరి విషయంలోనైనా అభ్యంతరపడి బాధపడి వాని విషయంలో మనం గాయపరచబడి వాని పాపములను మనం క్షమించలేకపోయామంటే దాని తాలూకు ఫలం వాడు అనుభవించక తప్పదు. మనం పోనీలే ప్రభా వదిలేస్తున్నానయ్యా పోనీ అనుకుంటే వాడు బతికిపోతాడు. అలా నువ్వు అనుకోలేదనుకో వాడు అవుట్. యేసయ్య పాపాలు క్షమించకపోతే మనుషుడు ఎవడని ఉంటాడా? అలాగే ఆయన సంఘము కూడా ఆయన వల్లే క్షమించేదై ఉంటేనే ఇతరులకు మనుగడ. సంఘము క్షమించకపోతే వారి పాపాలు వారికి నిలిచుంటాయి. అవి భూమి మీద వారి మీదకి వస్తాయి, చచ్చాక తీర్పులో కూడా వస్తారు. అందుకే సంఘమా, నా అధికారం మీకు ఇచ్చున్నాను, మీరు కూడా నాలాంటి మనసు కలిగి క్షమించే బుద్ధి కలిగి ఉండండి. మీరు పగబట్టారంటే వాళ్ళు నాశనం అవుతారు. మీరు పోనీలే అనుకుంటేనే వాళ్ళకి మనుగడ అని చెప్తున్నాడు యేసయ్య. ఏమన్నా అర్థమైందా మీకు? కావాలంటే ఎవరన్నా క్షమించకుండా చూడండి, వాళ్ళు ఏ గతి పడతారు. క్షమించకపోతే మళ్ళీ నీకు కోటింగ్ ఉంటుంది. అర్థమైందా? కొన్ని రకాల విద్యలను గురువు నేర్పేటప్పుడు, కొన్ని మర్మ విద్యలు శిష్యులకు గురువు నేర్పేటప్పుడు ముందుగా వాళ్ళ దగ్గర ఒక ప్రమాణం తీసుకుంటాడు. ప్రాణాపాయము సంభవించినప్పుడు తప్ప మరి ఏ సందర్భంలో కూడా ఈ విద్యను నేను వాడను అని ప్రమాణం చేయి. లేకపోతే వాడికి ఆ విద్య వచ్చిందనుకో, చిన్నదానికి పెద్దదానికి దాన్ని వాడాడనుకో, జనం నాశనం అవుతారు. అందుకని నీ ప్రాణాపాయం వచ్చినప్పుడు మినహాయించి ఎప్పుడు కూడా దీన్ని వాడమని ప్రమాణం చేయని కొన్ని రకాల మర్మ విద్యలను నేర్పే గురువులు శిష్యుల చేత ప్రమాణం చేయించుకుంటారు. తెలుసా మీకు ఆ సంగతి? తెలీదా? ఇప్పుడు నేను చెప్పాగా, తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. మన చేత ఈ ప్రమాణం తీసుకున్నాడు అన్నమాట. మీరు క్షమించాలి. క్షమిస్తారా? మీరు క్షమించండి, అప్పుడు వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. మీరు నిలిచి ఉండనిచ్చారా పాపాలు, వాళ్ళకి అంతే ఉంటాయి. ఎందుకంటే నా అధికారం మీకు ఇస్తున్నాను అన్నాడు. భూమి మీద పాపములు క్షమించే అధికారము యేసయ్యకుంది, తర్వాత సంఘమునకుంది. అర్థమైన వాళ్ళు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి అధికారం ఇచ్చిన దేవునికి. కాబట్టి ఇక్కడ నువ్వు ప్రతీకారంగా పగ తీర్చుకోవటం కాదు. ఇక్కడ నీకు ఇవ్వబడిన అధికారం పగ తీర్చుకోవటానికి కాదు. నీ బలమేందో, నీకు ఇచ్చిన కృపా వరమేందో నువ్వు ఎరిగి నీ మీద వెర్రవీగే వాడి విషయంలో ఏయ్ అంటాం కాదు. ఏడిచపోరా ఎదవా, నేను క్షమించకపోతే సత్తావురా నువ్వు అని నువ్వు దాటి వెళ్ళిపోవటమే. నీ మీద వెర్రవీగే వాడి విషయంలో నువ్వు పెట్టుకున్నావా కడుపులో, వాడు పోతాడు. ఇప్పుడన్నా అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? కాకపోయినా ఇక నేను చెప్పను. స్తోత్రం. ఎందుకంటే ఆ కృపిచ్చాడు మనకి దేవుడు. అందుకే తొందరపడి ఎవరిని శపించొద్దని చెప్తాను నేను. కొంతమంది తల్లులు పిల్లల్ని శపిస్తుంటారు. క్రైస్తవులు, దేవుని పిల్లలు.
కొంతమంది సమాజాన్ని శపిస్తారు, కొంతమంది ఇరుగు పొరుగుల్ని శపిస్తారు. అందరూ నోరు జారినట్టు మనం నోరు జారకూడదు. ఒప్పుకోడాయన పొరపాటున మనం నిజంగా హార్ట్ఫుల్గా శాపవచనం పలికామంటే ఖచ్చితంగా తగిలిద్ది వాడికి, అది తగిలిద్ది. అందుకే మీ నోట శాపవచనము రానియొద్దు అంటాడు బైబిల్లో, ఉంది ఆ మాట. ఆశీర్వచనమే గాని మీ నోట శాపవచనము పలుకవద్దు అన్నాడు. ఎక్కడన్నాడు చూస్తారా? మూడు అంకెలు లెక్క పెడతా. ఒకటి, యాకోబు రాసిన పత్రికలో అంటాడు, చూడండి ఒకసారి 9వ వచనం చూడు, 3:9. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా ఇలాగుండకూడదు. ఆశీర్వచనం పలికే నోరు నీది. మళ్ళీ చెప్పండి, అందరూ చెప్పండి, ఏ నోరు మంది? శాపాలు పలికే నోరు కాదు, ఆశీర్వాదాలు పలికే నోరు, ఆశీర్వచనాలు పలికే నోరు మనది. ఎల్లప్పుడు అంతే ఉండాలి, ఎల్లప్పుడు అంతే ఉండాలి. యేసు ప్రభు మత్తయి సువార్త 5లో చెప్తాడు, దూషణకు ప్రతి దూషణ చేయవద్దు, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. దూషణకు ప్రతి దూషణ చెయ్యక వారిని ఆశీర్వదించండి అంటాడు. తెలుసా మీకు ఆ మాట యేసు ప్రభు అన్నాడని? నిన్ను తిట్టిన వాళ్ళని తిరిగి తిట్టొద్దు, దేవుడు నిన్ను దీవించుగాక అని చెప్పన్నాడు. కొంతమంది భక్తులు అలానే ప్రవర్తిస్తారు, తమ మీద ఎగబడి తిడుతున్న వాళ్ళని తిరిగి తిట్టరు. సహోదరుడా, నా ప్రభు నిన్ను దీవించుగాక, నా ప్రభు నిన్ను దీవించుగాక అని దీవెన వచనం పలుకుతారు. అమ్మో, దానికి నిజంగా దేవుని మనసు కావాలి. లేకపోతే మనల్ని బాధ పెట్టిన 24 శాపాలు పెడతావు. నువ్వు మామూలుగా పోవరే, నువ్వు అట్టబోతావు, నువ్వు ఇట్టబోతావు, నువ్వు అదే అయితే నీకు ఇదైద్ది, నీకు దొరికినవన్నీ పెడతావు, ఏడాది శాపాలని తెచ్చి. అట్ట రానియొద్దు అంటాడు. మనకున్నది ఒకటే నోరు. ఒక బావి నుండి వస్తే ఉప్పు నీళ్ళన్నా వస్తాయి, లేదా తీయటి నీళ్ళన్నా వస్తాయి. అంతేగాని ఉప్పు నీళ్లు తీపి నీళ్లు రెండు కలిసి రావు. ఒకే జల నుండి తీయని నీరు చేదు నీరు ఉబ్బుకున్నా, ఒక చెట్టు నుండి ఒకే విధమైన ఫలాలు వస్తాయి కదా, రకరకాల ఫలాలు రావు కదా. కానీ ఏం చేద్దాం, ఉన్నదో ఆ నోరే. ఆ నోటి నుంచే మీరు ఆశీర్వచనం పలుకుతారు, ఆ నోటి నుంచే శాపవచనం పలుకుతారు. అలాగు ఉండవద్దు. మనం విమోచింపబడిన వారం, పరిశుద్ధపరచబడిన వారం, ఆశీర్వదించబడిన వారం, ఆశీర్వాద కారణంగా పిలువబడిన వారం, దేవుని పరిశుద్ధాత్మను పొందిన వారం, క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారం, ఆత్మానుసారముగా నడిపించబడుతున్న వారు గనుక సాధ్యమైనంత వరకు శాపవచనాలు వాడొద్దు. అవి నీ వ్యక్తిగతంగా వాడుకోవద్దు. నా దరిద్రం, నా కర్మ అనే శాపవచనాలు కానీ, నాకు ఇంతే కావాలి అని కానీ, లేకపోతే నాకు ఇలా జరగాలి అలా జరగాలని కానీ, లేకపోతే మన ఇంటి వారి విషయంలో కానీ, సమాజంలో వ్యక్తుల విషయంలో కానీ నోరు జారి శాపవచనాలు పలకరాదు. ఎందుకంటే ఆయన మన విషయంలో ఆమెన్ అనువాడై ఉన్నాడు. మరి ఏం పలకాలి? మన నోటి నుంచి ఆశీర్వచనమే పలకాలి. పోనీలే ప్రవ్వా, తెలిసి చేశాడా, తెలిసి అన్నారా, తెలిసి అలా చేస్తే అది వేరు. కానీ వాళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు కదయ్యా. యుగ సంబంధియకు దేవత అవిశ్వాసులైన వారి మనోనేతాలకు గుడ్డితనం కలిగజేసింది గయ్యా. వాళ్ళు గ్రహింపులేని స్థితిలో ఉన్నారు గయ్యా. పోనీ అయ్యా, వదిలేయ్యా, క్షమించయ్యా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ఏది చేయమన్నాడో అది ముందు యేసయ్య చేసి మనకు చూపించాడు. అంజూరపు చెట్టును ఒక్కసారి సేపించాడు, అంతే, వేళ్లతో సహా ఎండిపోయింది. తెలుసుగా మీకు? అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఎవడైనా దుష్టుడు నీ మీద విర్రవీగుతుంటే నువ్వు చిరునవ్వు నవ్వి పక్కకి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే నీకు దేవుడిచ్చిన పవర్ వాడికి తెలియదు.
వాడు కర్రలు, లేకపోతే కత్తులు, ఈటలు, బరిసెలు, బల్లాలు, రాళ్ళు వాడొచ్చు. నీకు ఏం అవసరంలా, నోరు చాలు నీకు, అంతే. సరిగ్గా హార్ట్ఫుల్గా హృదయంలో దుఃఖపడి నోరు తెరచి ఒక మాట పలికావంటే అవి వాడి ఈట కన్నా, కర్ర కన్నా, కత్తి కన్నా, అధికారం కన్నా కూడా ఇది ఇంకా పవర్ఫుల్. అందుకే నీ మీదికి వచ్చేవాడికి, నీ జోలికి వచ్చేవాడికి నువ్వు చిరునవ్వు నవ్వి ఏడ్చవలేపోవేదవా అనుకుంటే వెళ్ళిపోవటమే. ఎందుకంటే వాడిని క్షమించినా నీకే అధికారం ఉంది, వాడి పాపాలు నిలిచి ఉండనిచ్చినా నీకే అధికారం ఉంది, శపించినా ఆశీర్వదించినా నీది అధికారం నీకు ఇవ్వబడింది. ఓకేనా? సరే, ఈ మ్యాటర్ పక్కన పెడదాం, ఇంటి సంగతికి వద్దాం. యేసు ప్రభు వారు ఆ ఇంట నుండి పలికిన మాటల్లో ఒక మాట, మనుష్య కుమారునికి భూమి మీద పాపములను క్షమించుటకు అధికారము కలదు.